సైకలాజికల్‌గా లవ్ అండ్ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాతకి స్టార్టింగ్‌లో ఉన్న ఆ బటర్‌ఫ్లైస్ గావచ్చు, ఆ ఎక్సైట్‌మెంట్ గావచ్చు, మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాతకి కొన్నిసార్లు డౌట్ గూడా ఒస్తది. వీళ్ళ పైన ఇంకా మనకి లవ్ ఉందా లేదా అని. దీనికి సైకలాజికల్‌గా రీజన్ ఏంటి అంటే స్టార్టింగ్‌లో ఆ పర్సన్ గురించి మనకి పూర్తిగా తెలవనందుకు వాళ్ళ ప్రతి ఒక్క చేష్ట గావచ్చు, మాట్లాడే విధానం గావచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఎక్సైట్‌మెంట్‌గా అనిపిస్తది. స్టార్టింగ్ గాబట్టి. అండ్ అలాగే స్టార్టింగ్‌లో వాళ్ళ గురించి మనకి మొత్తం దెలవదు గాబట్టి, మనం ఇమాజినేషన్‌లో వాళ్ళ గురించి ఊహించుకుంటాం. వాళ్ళు ఇది, వాళ్ళు ఇలా అనేసి. అది ప్రతీదీ మనం ఇమాజినేషన్‌లో ఫుల్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అయితాం. అండ్ మన ఇమాజినేషన్‌లో ఐడియల్ పర్సన్‌ని లవ్ జేస్తాం గాబట్టి, వాళ్ళని జూసినప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎక్సైటెడ్‌గా ప్రతి ఒక్క థింగ్ మనకి స్పెషల్ అనిపిస్తది. కానీ అలా కొన్ని మంత్స్ గడిచే కొద్దీ వాళ్ళతో మాట్లాడడం గావచ్చు, వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్‌గా కలవడం గావచ్చు, వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలవడం గావచ్చు, ఇవన్నీ రిపీటెడ్‌గా జరిగేసరికి వాళ్ళు మనకి అలవాటు పడిపోతారు. దాంతోని ఆ ఫస్ట్‌లో ఉన్న ఆ ఎక్సైట్‌మెంట్ మెల్లగా తగ్గుతూ వస్తది. కొన్ని మంత్స్ అయిన తర్వాతకి. దీనికి కారణం లవ్ లేకపోవడమో ఆర్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోవడమో గాదు. వాళ్ళతో మనం సేఫ్‌గా ఫీల్ అవుతాం. అంటే రిపీటెడ్‌గా వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాం. వాళ్ళు ఏంటో మనకి పూర్తిగా అర్థమైంది గాబట్టి, వాళ్ళ మీద మనకి ఒక నమ్మకం ఏర్పడతది. అండ్ అలాగే బాండింగ్ హార్మోన్ క్రియేట్ అయితది. అదేంటి అంటే ఆ పర్సన్ ఉన్నప్పుడు మనం సేఫ్‌గా ఫీల్ అయితాం. ఆ ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోతది ఇందుకోసం. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఉండే బటర్‌ఫ్లైస్ గావచ్చు, ఆ ఎక్సైట్‌మెంట్ గావచ్చు, అది యాక్చువల్‌గా లవ్వే గాదు. అది మనకి వాళ్ళ గురించి తెలియని క్వెషన్స్, డౌట్స్ వాటి వల్ల వచ్చే ఒక యాంగ్జైటీ, ప్రెషర్ నుంచి మన హార్ట్ బీట్ రేజ్ అవ్వడం, అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయితారో అని భయపడడం వల్ల వచ్చే అన్‌సర్టెన్ ఫీలింగ్ అది. కాకపోతే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, చూషినాం అనే ఆ క్యూరియాసిటీ ఉంటది గదా! అంటే వాళ్ళ మైండ్‌లో ఏమనుకుంటున్నారు? ఏంది? మన గురించి ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళేంటి? అనే క్యూరియాసిటీ ఉంటది గదా! దానికి మనం ఎక్సైటెడ్‌గా ఫీల్ అయితాం. మళ్ళీ స్టార్టింగ్‌లో జూసిన ఆ బటర్‌ఫ్లైస్, ఆ ఎక్సైట్‌మెంట్ రిలేషన్‌షిప్‌లో కోరుకుంటే ఏం జేయాలి అంటే, మళ్ళీ మీరు రెగ్యులర్‌గా ఉన్నట్టు గాకుండా కొత్త విషయాల్ని ఎక్స్‌ప్లోర్ జేయడం ఇద్దరు. అంటే కొత్త ప్లేస్‌కి వెళ్తారా? ఇద్దరు ఒక కొత్త విషయం గురించి డిస్కషన్ జేస్తారా? ఎందుకు అంటే ఇప్పుడు మన బ్రెయిన్‌కి పాత ప్యాటర్న్ అలవాటయిపోయింది గాబట్టి, దాన్ని నార్మల్‌గా జూస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కొత్త విషయం ఏదైనా జేసిర్రనుకో, ఇందులో ఆ ఎక్సైట్‌మెంట్ పొందుతారు. అండ్ అలాగే రిలేషన్‌షిప్‌లో అప్పుడప్పుడు స్పేస్ ఇచ్చుకోవడం గూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఫెమిలియారిటీ కొంచెం పోతది. అండ్ కొంచెం స్పేస్ ఇచ్చినప్పుడు వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ ఒస్తది. చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళొచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ ఏదో ఫ్రెష్‌గా కలిసిన ఫీలింగ్ ఒస్తది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఒచ్చేసి ఫిజికల్ టచ్. అంటే చేతులు పట్టుకోవడం గావచ్చు, అప్పుడప్పుడు హగ్ జేసుకోవడం గావచ్చు. చిన్న చిన్న రొమాంటిక్ థింగ్స్ జేయడం వల్ల బాడీలోని ఆక్సిటోసిన్, బాండింగ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఎక్సైటెడ్‌గా ఉండడానికి హెల్ప్ జేస్తాయి.